హలో హాయ్ నమస్తే. రేపటి కిచెన్తో నేను మీ రమేష్నండి. మా అమ్మ అయితే గోంగూర కూర ఎలా చేస్తుందో నేను మీకు అలా చూపిస్తానండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అండి. అందులోకి తాలింపు అయితే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అండి. పోపు సామాను కూడా తీసుకోవాలండి. ముందుగా మనం గోంగూరను అయితే బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఒక కళాయి తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. అందులో గోంగూర వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసుకోవాలండి. వేసుకొని మనం మూత పెట్టుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు అది 15 నిమిషాలు అయితే మనం స్టవ్ మీద ఉంచేద్దామండి. అది ఉడికిన తర్వాత మనం మరలా చూద్దాము. ఒకసారి అయితే మీరు చూసేయండి. అదిగోండి మరలా చూసాము, ఇంకా అయితే అవ్వలేదండి. ఇంకొక 5 మినిట్స్ చూద్దామండి. కొంచెం దగ్గరికి అయితే వచ్చింది. ఇప్పుడైతే కొంచెం పర్లేదండి. అయితే ఇదిగో చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికింది. ఇప్పుడు మనం దీనిని కిందకి దించేసుకుని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని అప్పుడు మనం అయితే కిందకి దించేసుకుందామండి. కింద దించేసుకుని దీన్ని బాగా మిక్స్ అయితే చేసుకుందాము. మిక్స్ చేసుకుందాం చూడండి. అండ్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ముందుగా తాలింపు వేసుకుందామండి. దీంట్లోకి కళాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్దండి. అందులోకి 2 వెల్లుల్లి వేసుకుంటే సరిపోద్దండి. పోపు సామాను కూడా వేసుకోవాలండి. దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి అటు ఇటు అనేస్తే సరిపోతుందండి. దానిలో ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్న గోంగూర ఉంటుంది కదండి, అది అలా ఒక్కసారి అందులో వేసేస్తే సరిపోతుందండి. వేసిన తర్వాత దాన్ని ఒక్కసారి మళ్ళీ అటువైపు ఇటువైపు ఒకసారి మనం తిప్పేస్తే అయిపోతుందండి. అంతే, రెడీ అండి. ఎంతో సింపుల్ అండి. సూపర్. మా అమ్మ చేతి గోంగూర కర్రీ అండి ఇది. నా వీడియో మీకు అయితే కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ నేమ్ అయితే రేపటి కిచెన్ అండి. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకో.